నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. మంచిర్యాల జిల్లా దండేపల్లి లక్షెట్టిపేట మండలాల్లో నిన్న కురిసిన అకాల వర్షంతో మొక్కజొన్న వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆందోళన చెందుతున్న అన్నదాతలు మంచిర్యాల జిల్లాలో లక్షెట్టిపేట దండేపల్లి మండలాల్లో చిరు జల్లులతో మొదలైన వర్షం వడగాళ్లతో తీవ్రంగా రాత్రి వరకు కురిసింది. ఈ వడగళ్లలో కూడిన వర్షంతో రైతులకు అపార నష్టం సంభవించింది. లింగాపూర్ గ్రామంలోని లాల్ నాయక్ అనే రైతులకు చెందిన 5 ఎకరాల్లో వేసిన మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టమైంది. చివరి దశలో ఉన్న వరి పంట అక్కడికక్కడ పాక్షికంగా నేల కొరిగి వడ్లు రాలిపోయాయి. అదేవిధంగా పొట్ట దశలో ఉన్న వరి కూడా నష్టం జరిగి దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారులు పంటను పరిశీలన చేస్తూ రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. దండేపల్లి మండల వ్యవసాయాధికారి పంటలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేసి రైతులకు నష్టపరిహారం వచ్చేటట్లు చూస్తానని హామీ ఇచ్చారు. నాన్నతో రెగ్యులర్ కలుస్తున్నా. అరే బలపడిపోయిందంటే నేను రోజు నాన్నతో ఇది రైస్ మిల్ మనదే కొత్తది. అయితే ఇంకోటి ఏమైంది అన్న అంటే ఎప్పుడన్నా ఇదే కాపాడేది మామిడి తోట అంటే మాట అంటున్నా ఏదన్నా వేసింగ్ ఇవి ఎట్లా వచ్చిందంటే ఆ పందిళ్ళకి పోయి ఆ చుడు కూడా పెట్టుకుని ఆ పందిలోకి వెళ్ళి ఇటు కొట్టింది మొత్తం. అన్న ఒకటి మొత్తం ఒక్కొక్కటి అట్లా ఇది ఉడికిపోతుంది. నువ్వు అన్నట్టు అన్న ఉడికిపోద్ది. ఇటంతా ఇట్లా ముడితేనే సార్ కట కట అంటుంది. అసలు మొత్తం క్యాజువల్ గా చూస్తున్నట్టుండేది ఇటు ఇటుగా మీరు చూస్తున్నట్టు మీ పని మీరు చేస్తున్నట్టు. మీ పని మీరు చూడకండి, మీ పని మీరు వేసుకోండి. ఓపెన్ చేయండి, తెంపండి. లేకుంటే తెంపి దాన్ని ఓపెన్ చేయి. అది తినాలి భయ్. ఇప్పుడు కపాలతోనే ఆనలేదు వాటి అక్కడే క్యాన్సల్ చేయాలి.